మనం చేసినటువంటి వర్క్ అంతా జస్ట్ 5%, 5% ఇప్పటివరకు మనం చేసింది. ఈ 2 సంవత్సరాల కాలంలో మనం చేసింది కేవలం 5%. ప్రస్తుతం మనం అన్ని టీవీలు ఏ విధంగా క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నాయో అదే క్వాలిటీలో శాటిలైట్ ఛానల్లో మనం వచ్చేసాం. ఇది 5%కు రీచ్ కావడం. ఈ తెలుగు ఛానల్ని, శాటిలైట్ అయినటువంటి తెలుగు ఛానల్ని ఇదే క్వాలిటీలో మెయింటైన్ చేస్తూ క్వాలిటీ ప్రొడక్షన్, క్వాలిటీ ప్రోగ్రామ్స్ని మనం అందిస్తూ 2021 సంవత్సరం నుంచి ఇంగ్లీష్ ఛానల్ని మనం గేరప్ చేస్తాం. తెలుగు భాష అన్నది ఒక రాష్ట్రానికి సంబంధించిన భాష. తెలుగు వచ్చినటువంటి వాళ్ళకు మాత్రమే ఈ తెలుగు అర్థమవుతుంది. మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? అందరికీ కామన్ లాంగ్వేజ్ ఏంటి? ఇంగ్లీష్ ఛానల్ని మనం ఎప్పుడైతే కంటెంట్ డెవలప్ చేసుకొని ఇంగ్లీష్ ఛానల్ని మనం ఎప్పుడైతే శాటిలైట్ చేసుకుంటామో, పత్రిసారి యొక్క లక్ష్యాలేమి, మనందరి లక్ష్యాలేమి, ప్రతి పిరమిడ్ మాస్టర్ లక్ష్యాలేమి? ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్, అహింసా జగత్, అన్ని లక్ష్యాలు పిఎంసి ఇంగ్లీష్ ఛానల్తో ముడిపడి ఉన్నాయి. పిఎంసి ఇంగ్లీష్ ఛానల్ని మనం శాటిలైట్ చేసుకోవడం అనేది అది వీలైనంత త్వరలో జరగబోయేటువంటి పని. ఓన్లీ శాటిలైట్కు మాత్రమే, ఓన్లీ తెలుగు ఛానల్ శాటిలైట్ ఛానల్కి మాత్రమే 1,20,00,000 ఖర్చు అవుతుంది. డిస్ట్రిబ్యూషన్ ఈ వెరీ లీస్ట్ అమౌంట్ 4 కోట్లు. లీస్ట్ అమౌంట్, చాలా డిస్ట్రిబ్యూషన్ మనం ఇవ్వలేదు, ఎందుకంటే అది కోట్లతో ముడిపడి ఉంటుంది. లీస్ట్ అమౌంట్ చెప్తున్నా, 4 కోట్లు. మన ఆఫీస్లో ఎంప్లాయీస్ శాలరీస్, 30 మంది ఎంప్లాయీస్ శాలరీస్, మెయింటెనెన్స్, రెంట్స్, బిల్డింగ్ రెంట్స్, ప్రొడక్షన్ కాస్ట్ అన్నీ కలిపి ఒక 2 కోట్లు. 4, 2, 6, శాటిలైట్ 1, 20. మినిమం 7 కోట్లు అనేది మినిమం కావాలి ఛానల్కి. అంటే ప్రతి సంవత్సరం మనం రన్ చేయాలంటే. మరి ఇదంతటినీ మనం చేసుకుంటూనే సైమల్టేనియస్గా ఇంగ్లీష్ ఛానల్ని మనం డెవలప్ చేయాలి. ఈ భూమండలంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి, నేను పిరమిడ్ మాస్టర్ అని చెప్పట్లేదు, పిరమిడ్ మాస్టరు ఉన్నా లేకపోయినా, తను తిన్నా తినకపోయినా, ప్రతి పిరమిడ్ మాస్టర్ బాధ్యతగా పిఎంసి కోసం వర్క్ చేస్తున్నారు. పిరమిడ్ మాస్టరే కాదు, ఈ భూమండలం మీద ఉన్నటువంటి ప్రతి వ్యక్తి బాధ్యత ఇటువంటి ఛానల్ని ప్రోత్సహించడం, ప్రతి వ్యక్తి బాధ్యత దీని మీద ఇప్పుడు ఎరుక తెచ్చుకోవడం. కాబట్టే ఇదే కరోనా టైంలోనే ఇంగ్లీష్ ఛానల్ స్టార్ట్ చేసుకున్నాం. ఇదే కరోనా టైంలోనే ఈ 1st ఫ్లోర్ నుంచి 3rd ఫ్లోర్ బిల్డింగ్ తీసుకున్నాం ఇంగ్లీష్కి. ఇదే టైంలోనే మన తెలుగు ఛానల్ని శాటిలైట్ చేసుకున్నాం. ఇదే టైంలోనే అందరు ఎంప్లాయీస్ని తగ్గిస్తుంటే మన పిఎంసి ఛానల్ ఎంప్లాయీస్ని పెంచింది. ఎందుకు ఈ టైంలోనే ఎందుకు జరిగిందంటే పిఎంసి అందించినటువంటి జ్ఞానం అలాంటిది. ఇప్పుడు కేవలం మనం 9 కోట్ల మందికి మాత్రమే, యావత్ ప్రపంచవ్యాప్తంగా మహా అంటే ఒక 15 కోట్లు అనుకో, తెలుగు వచ్చిన వాళ్ళకే కదా ఈ భాష అర్థమవుతుంది. మరి ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి మనం రీచ్ అవ్వాలంటే ఇంగ్లీష్ ఛానల్ని మనం శాటిలైట్ చేయాలి కదా సార్. అవును, 700 కోట్ల మందికి చేరాలి అంటే శాటిలైట్ ఛానల్ చేయాలి. మరి వీలైనంత త్వరగా 2022 2022లో మనం ఇంగ్లీష్ ఛానల్ని శాటిలైట్ ఛానల్ చేసేసుకుంటాం. పత్రిసారు ఎంత తీవ్రంగా ఉన్నారంటే ఈ ఛానల్ని శాటిలైట్ చేయాలని, ఇంగ్లీష్ ఛానల్ని ఎస్పెషల్లీ. ప్రపంచమంతా జ్ఞానం వెళ్తుంది. ప్రపంచమంతా జ్ఞానం వెళ్తే మన లక్ష్యాలన్నీ ఆటోమేటిక్గా అయిపోయినట్లే కదా. ఏం సార్? ఈరోజు ఇన్నర్ జర్నీ, ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజే మార్నింగ్ సేత్ బాలకృష్ణ సార్తో పాటు ఇన్నర్ జర్నీ ప్రోగ్రాంలోకి వెళ్ళాం. PSSM USA. అదేదో అమెరికా వాళ్ళతో మాట్లాడినట్లు లేదు, మన పక్కింటి వాళ్ళతో మాట్లాడినట్టు ఉంది. అది జూమ్లో మాట్లాడుతుంటే వీళ్ళు అమెరికాలో ఉన్నారు. అంతకుముందు నిన్న రాత్రి సౌత్ ఆఫ్రికా వాళ్ళు వచ్చారు, దుబాయ్ వాళ్ళు వచ్చారు, అమెరికా వాళ్ళు వచ్చారు, జర్మనీ వాళ్ళు వచ్చారు, లండన్ వాళ్ళు వచ్చారు. వీళ్ళందరూ ఏదో మన పక్కింటిలాగా ఉన్నారు ఆ జూమ్లో చూస్తుంటే. వీళ్ళందరూ కూడా పిఎంసికి సపోర్ట్ చేస్తున్నారు. పిఎంసికి వేరే దేశాలలో ఉండి కూడా ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? ఎందుకంటే పిఎంసి ఇచ్చే బెనిఫిట్ అలాంటిది. పిఎంసి వల్ల లాభం పొందుతున్నారు కాబట్టి పిఎంసికి హెల్ప్ చేస్తున్నారు. ఒక్కటే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇన్ని సంవత్సరాల పాటు మనం ఎన్నో బ్యానర్లు కట్టాం, అవునా కదా? బ్యానర్స్ కట్టాం, ఎన్నో పాంప్లెట్లు పంచాం, లెక్కలేనన్ని అడ్వర్టైజ్మెంట్కి సంబంధించి డిజిటల్గా కావచ్చు, ఫిజికల్గా కావచ్చు, ఎన్నో రకాల అడ్వర్టైజ్మెంట్స్ చేసాం. ప్రతి దానికి ఎంతో ఖర్చు పెట్టాం. కానీ కేవలం ₹1 కూడా కాదు, అంతకంటే తక్కువ ఖర్చుతో
ఒక ఇంట్లో సంవత్సరం రోజుల పాటు మనం పిఎంసిని ఆల్రెడీ ఉంచేసాం మనం. వాళ్ళు రెడీ అయితే చాలు. వెన్ స్టూడెంట్ ఈజ్ రెడీ, గురు ఈజ్ అపియర్డ్. స్టూడెంట్ రెడీగా ఉంటే, శిష్యుడు సిద్ధంగా ఉంటే గురువు ప్రత్యక్షం అవుతాడు. ఈ సందర్భంగా ఒకటే ఒక విషయం ఏం చెప్పుకోవచ్చు అంటే, మనం నేర్చుకోవాలని, జ్ఞానాన్ని తెలుసుకోవాలని తపన ఉంటే, శిష్యుడు సిద్ధంగా ఉంటే పిఎంసి వాళ్ళ ఇంట్లో ఉంది. పిఎంసి ఛానల్ నెంబర్లన్నీ కూడా మనం ఎప్పటికప్పుడు టెలికాస్ట్ చేస్తున్నాం. ఇంతకంటే ఏం కావాలి? ఒకప్పుడు మనం ఏదైనా పుస్తకాలు చదవాలంటే అవైలబుల్గా లేవు. ఒకప్పుడు జ్ఞానాన్ని తెలుసుకోవాలంటే ఏమీ అవైలబుల్గా లేవు. పత్రి సారు ఒక మనిషికి ధ్యానం చెప్పడం కోసం కొన్ని వేల కిలోమీటర్లు జర్నీ చేసిన సందర్భాలు ఉన్నాయి. సార్ దగ్గర డబ్బులు లేనప్పుడు చేసిన పని అది. ఒక వ్యక్తికి ధ్యానం నేర్పడానికి కొన్ని వేల కిలోమీటర్లు జర్నీ చేశారు సారు. ఆ స్థితి నుంచి ఈరోజు కొన్ని కోట్ల మందికి ఒకటే సమయంలో పత్రి సారు అందరి ఇళ్లలో ఉన్నాడు, కృష్ణుడిలాగా. ఇప్పుడు పత్రి సారు ప్రతి ఇంట్లో ఉన్నారు. ఎక్కడ మీరు పిఎంసి పెడితే అక్కడ పత్రి సారు ఉన్నట్లే. రోబో సినిమాలో ఒకటే రోబో కొన్ని వందల వేల రోబోల్లాగా అయిపోతుంది కదా, సేమ్ రోబో సినిమాకి రిప్లికా ఇది. ఈ రోజున ప్రతి పిరమిడ్ మాస్టర్ ప్రతి ఇంట్లో ఉన్నారు, పత్రి సారు ప్రతి ఇంట్లో ఉన్నారు. పిఎంసి అనేది ప్రతి వ్యక్తి తన లోపల తన నిజశక్తిని, తన ఆత్మశక్తిని తెలుసుకొని ఆనందంగా జీవించడానికి ఏకైక మార్గాన్ని అందించేటువంటి ధ్యాన సాధనను, అద్భుతమైనటువంటి గురువుల యొక్క ప్రబోధాలను, ఈ భూమి మీద ఉన్నటువంటి గురుమండలి, గురుసత్తా యొక్క శక్తిని అంతటిని అందించేది పిఎంసి. శాకాహార జగత్తు కోసం తీవ్రంగా కృషి చేసేది పిఎంసి. చూశారు కదా మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మరి బాలకృష్ణ గారి లోపల ఉన్న అంతరంగము, ఆనంద్ గారి లోపల ఉన్న అంతరంగము, నవకాంత్ గారి లోపల ఉన్న అంతరంగము పిఎంసి గురించి తెలుసుకున్నారు. ఒక యుద్ధములో ఎన్నో అస్త్రశస్త్రాలు వాడబడతాయి, కానీ బ్రహ్మాస్త్రం అనేది ఒక యుద్ధం పరాకాష్ఠకు వచ్చినప్పుడు దాన్ని వాడతారు. మరి బ్రహ్మర్షి పితామహ పత్రి గారు 30 సంవత్సరాల నుంచి ధ్యానాన్ని, శాకాహారాన్ని, ఆధ్యాత్మిక శాస్త్రాన్ని ప్రపంచమంతా ఎన్నో దేశాలు, ఎన్నో రాష్ట్రాలు తీసుకెళ్తూనే ఉన్నారు. కానీ ఆయన సంధించిన బ్రహ్మాస్త్రమే ఈ పిఎంసి, పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. అండ్ ఇప్పుడు దీనికి మరి సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. దయచేసి మీ అందరూ ముందుకు వస్తారని ఆశిస్తున్నాము. అలాగే ఈ కిందున్న ఫోన్ నెంబర్స్కి మీరు కాల్ చేయొచ్చు, మీరు సపోర్ట్ చేయదలుచుకుంటే. థ్యాంక్ యూ సో మచ్. మీ ప్రదీప్ అనిరుద్ సైనింగ్ ఆఫ్.